హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు డాక్టర్ యుగంధర్. ఈరోజు మనం ముఖ్యంగా ఎంచుకుంటున్న టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి మీకు కొంతవరకు వివరించడానికి ప్రయత్నిస్తాను. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఎందుకు చేయించుకోవడం వల్ల నష్టమా, ఇలాంటివన్నీ కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏ పరిస్థితిలో చేస్తారు, ఎందుకు అని అంటే ఒక పేషెంట్ ఒక పన్ను పుచ్చి మొదట్లోనే నలుపు చుక్కతో వచ్చిన్నారనుకోండి, దానిపైన ఒక మార్క్ పడి దాన్ని కేరిస్ అని అంటారు. ఓకేనా, అక్కడ ఉన్న టైంలోనే దాంట్లో మనకు డాక్టర్ని కలిస్తే సిమెంట్ పెట్టించేసుకుంటే అక్కడ పుచ్చినంత క్లియర్ చేసి దాంట్లో సిమెంట్ పెట్టేస్తారు డాక్టర్, అక్కడితో క్లియర్ అయిపోతుంది. కానీ ఎవరికైతే ఒక పంటిలో భాగాల్లో మీకు తెలిసినట్టు ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని 3 పొరలు ఉంటాయి. ఎనామిల్ వరకు, డెంటిన్ వరకు పుచ్చితే వాటికి అంతా సిమెంట్స్ పెడతారు. కానీ పల్ప్ రీచ్ అయిందంటే, ఒక ఇన్ఫెక్షన్, ఒక పుచ్చు అక్కడికి కానీ రీచ్ అయింది అని అంటే అప్పుడు వాటికి ఏం చేస్తారంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి అని అంటే, ఎప్పుడైతే పల్ప్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఎనామిల్ అనేది మీకు తెలిసినట్టు బాడీలో ఉన్న వాటిల్లోనే హార్డెస్ట్ పార్ట్ వచ్చి ఎనామిల్. పల్ప్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇట్స్ లైక్ బ్లడ్ సప్లై, నర్వ్స్ అంతా కూడా దాంట్లో ఉంటుంది, ఆ టూత్ మధ్యలో ఉంటుంది అనమాట. సో అక్కడికి ఇన్ఫెక్షన్ కానీ రీచ్ అయిన వెంటనే పేషెంట్ చొవ్వని పెయిన్ ఉంటుంది. సో ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు నైట్ టైమ్స్ కంటిన్యూ అవుతుంది, లేదా వాటర్ తాగితే స్టార్ట్ అవుతుంది, కొన్నిసార్లు హాట్ వాటర్ లేదా కూలింగ్ వాటర్ ఇట్లాంటి వాటికి రెస్పాన్స్ స్టార్ట్ అయ్యి పెయిన్ ఎక్కువ అవుతుంది. అప్పుడు డాక్టర్ని కలిసినప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే ఆ టూత్ నిజంగానే బాగుందా, ప్రాబ్లం ఉందా అనేసి వాటికి ఒక ఎక్స్రే తీసుకుంటారు. ఎక్స్రే తీసుకున్న వెంటనే దాంట్లో ఎనామిల్ లెవెల్లో ఉందా, డెంటిన్ లెవెల్లో ఉందా, పల్ప్ లెవెల్లో ఉందా అని చెక్ చేసుకొని, ఆ పల్ప్ లెవెల్లో ఉంది అని అనుకుంటే దానికి డాక్టర్ అప్పుడు మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడంలో దానికి ఎండోడాంటిస్ట్ అని సపరేట్ స్పెషలిస్ట్ ఉంటారు. ఆయన వచ్చేసి ఆమె లేదా వారు వచ్చేసి ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని పర్ఫామ్ చేస్తారు. అది సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఉంటుంది, మల్టిపుల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అక్కడ పంటికి రూట్ కింద ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉండి అసలు లేకుండా ఉన్న వాటికి సింగిల్ సిట్టింగ్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ పూర్తి చేస్తారు. మీకు మల్టిపుల్ సిట్టింగ్స్ కానీ 2 సిట్టింగ్స్ కానీ 3 సిట్టింగ్స్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తారు అని అంటే, అక్కడ మీకు రూట్ కింద కానీ ఇన్ఫెక్షన్ కానీ స్ప్రెడ్ అయింటే అక్కడ మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత వాటికి ఇన్ఫెక్షన్ కొంచెం క్లియర్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఒక 2 సిట్టింగ్స్గా వాటికి మల్టిపుల్ సిట్టింగ్గా చేస్తారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడంలో ఫస్ట్ వాళ్ళ స్టెప్ ఏం తీసుకుంటారంటే, అక్కడ ఉన్న పుచ్చినంతా క్లియర్ చేసి లోపల ఉన్న పల్ప్ని, రూట్ కెనాల్స్, ఆ రూట్ లోపల ఉన్న కెనాల్స్ని, లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా మనకు కొన్ని రకాల ఫైల్స్ ద్వారా క్లీన్ చేస్తారు. ఆ ఫైల్స్ ద్వారా క్లీన్ చేసి దాని లోపల డిస్ఇన్ఫెక్టెంట్ వాటి ద్వారా, అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ సోడియం హైపోక్లోరైట్ వాటి ద్వారా, ఆ లిక్విడ్స్ ద్వారా లోపలంతా క్లీన్ చేసి దాంట్లో గుttapercha అనే ఒక మెడికమెంట్ పెట్టి క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి తర్వాత అక్కడితో ఆగిపోలేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే అదొక్కటే కాదు, దాన్ని ఫాలో అవుతూ క్రౌన్ కూడా వేస్తారు, క్యాప్ వేయించుకోవాలి. ఆ క్యాప్ వేయించుకున్నప్పుడు మాత్రమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన దానికి పూర్తి ట్రీట్మెంట్ అంటారు. చాలామంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత క్యాప్ వేసుకోవాలా సార్, ఎందుకు వేసుకోవాలి, నొప్పి తగ్గిపోయింది కదా? ఎందుకు అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కంపల్సరీగా వాటికి బ్లడ్ సప్లై అంతా కూడా ఆగుంటుంది. ఆ పల్ప్ అనేది బ్లడ్ సప్లై వాటికి సప్లై చేసేది. ఆ బ్లడ్ సప్లై అంతా తీసేసినప్పుడు వాటి లోపల మెడికమెంట్ పెట్టినప్పుడు ఆ టూత్ బ్రిట్టల్ లాగా మారుతుంది. బ్రిట్టల్ అంటే బిస్కెట్, ఒక పెల్స్ లాగా మారుతుంది. అప్పుడప్పుడు క్రాక్స్ వచ్చి ఇరిగిపోవడం లేదా టూత్ డిస్కల్ రావడం స్టార్ట్ చేస్తుంది. వాటన్నిటిని అవాయిడ్ చేయడం కోసం వాటికి స్ట్రెంగ్త్ క్రియేట్ చేయడానికి ఆ టూత్ పైన క్యాప్ వేస్తారు. ఆ విధంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేస్తారు. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేసిన తర్వాత ఒక వారం 10 రోజుల పాటు అటువైపు కొంచెం జాగ్రత్తగా నమిలి తినాలి. తర్వాత మళ్ళీ మీరు నెమ్మదిగా సాఫ్ట్ ఫుడ్ నుంచి కొంచెం మీడియం ఫుడ్ నుంచి హార్డ్ ఫుడ్ అట్లా మనం షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. కానీ చాలామందికి భయం ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే నొప్పి ఉంటుందా? ఉండదు. ఎండోడాంటిస్ట్ మీ ఫ్యామిలీ డెంటిస్ట్ వాళ్ళు చేసే వాటిలో 100% ఉండదు. సో దానికంతా ప్రాపర్గా యాంటీబయాటిక్ కవరేజ్లో వాళ్ళు మీకు చేస్తారు. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. మీకు రోటరీ ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తారు, లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేస్తారు, నెక్స్ట్ మైక్రోస్కోపిక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అని చేస్తారు మైక్రోస్కోప్ ఉపయోగించి. సో ఆల్మోస్ట్ 95% to 98% పేషెంట్స్ ఇప్పుడు ఎవరు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు పెయిన్ అని ఎవరు కూడా కంప్లైంట్ చేసే ఇదిలో లేరు. దానికి భయపడి చాలామంది పన్ను తీయించుకుంటుంటారు. వద్దు, మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని కలవండి. ఇప్పుడంతా చాలా అడ్వాన్స్ స్టేజెస్ ఉన్నాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. దాని ద్వారా మీకు నొప్పి లేకుండా మీ డెంటిస్ట్ మీకు చేస్తారు. ఈ వీడియోలో మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి, వాటి గురించి మీకు నేను ట్రీట్మెంట్ ఎలా చేయాలో, వాటిని ఎలా ఎవరికి చేస్తారో కూడా నేను మీకు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి సంబంధించి పూర్తయిన తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికి ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది, ఒకవేళ మళ్ళీ నొప్పి వస్తే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన నొప్పి వస్తే దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. అది. జై హింద్.